హే గాయ్స్, ఇట్స్ మేఘ్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు మేఘ్నా. నేను ముందు డెంటన్ టెక్సస్లో ఉండేదాన్ని. సో ఇప్పుడు టెక్సస్ నుంచి క్యాన్సస్కి మూవ్ అయ్యాను జాబ్ కోసం అని చెప్పి. ఇక్కడ ఇప్పుడు ఆన్ సైట్ అనమాట. ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది వీక్లీ 2 or 3 days. అండ్ ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఇది పార్ట్ 2 వీడియోలో నేను క్యాన్సస్ మూవ్ అయిన నెక్స్ట్ డే సో వాళ్ళు వైఫై సెట్ చేయడానికి వచ్చారు. మేము స్పెక్ట్రమ్ వైఫై తీసుకున్నాము, అది మాకు సెట్ చేయడానికి కుదరలేదనమాట. ఈ ప్లగ్ ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు. సో మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. అండ్ మేము పూజ చేసి పాలు పొంగిద్దాం, కొత్త ఇల్లు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాను. ఏదో నాకు తెలిసినంతలో చేస్తున్నాను, కరెక్ట్ చేస్తున్నానో లేదో ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలీదు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఏం ఫాలో అవ్వకపోతుండే. ఇంకా అమ్మ ఏం చెప్తే గుడికి పోవాలి, ఏదైనా మొక్కుకోవాలి అట్లా చేస్తుండే. కానీ నా ఓన్గా నేను ఇట్లా అంతా సెటప్ చేసి ఎప్పుడు చేయలేదన్నమాట. ఇక్కడ వచ్చాక అసలుకే ఏం తెలీదు, మళ్ళీ మర్చిపోతాం తెలిసిన కొంచెం కూడా. అలానే అలవాటు అవ్వాలి అని చెప్పేసి నాకు తెలిసిన కొంచెమైనా కనుక్కొని చేస్తూ ఉంటాను అనమాట. సో దేవుణ్ణి పెడుతున్నాను ఇప్పుడైతే. కొన్ని ఫొటోస్ ఇవన్నీ మేము నా దగ్గర ఉండింది ఆల్రెడీ డెంటన్లో ఉండే. అండ్ మా రూమ్మేట్వి కూడా కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, సో అన్నీ కలిపి సెట్ చేసుకుంటున్నాము. ఇంకా దీనికి టేబుల్ అవన్నీ కూడా తీసుకోవాలి దేవుడికి. ఇప్పుడైతే ఒక బాక్స్ ఉంది కదా అని చెప్పి బాక్స్ పైన పెట్టాం. సో ఈరోజు షాపింగ్ కూడా వెళ్ళాలన్నమాట ఈవినింగ్. ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అండ్ పాలు పొంగియాలి. కొన్ని ముందు రోజే గ్రాసరీస్ తెచ్చుకోండి వచ్చాక, మళ్ళీ నెక్స్ట్ డే ప్రాబ్లం అవుతుందని. అండ్ మా రూమ్మేట్స్ కూడా వచ్చి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారనమాట అక్కడి నుంచి. ఎందుకంటే కొత్త ప్లేస్, ఇక్కడ ఎవ్వరు తెలీదు. ఇక్కడికి వచ్చాకనే ఎవ్వరు లేరనుకోండి ఫస్ట్ డేనే మనతో ఇంట్లో, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. బోరింగ్గా కాదు, అసలు లోన్లీగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏంటి మనం ఒకటే ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. సో వాళ్ళు వచ్చినందుకు కొంచెం బాగుండింది నాకు. సో వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఇది నెక్స్ట్ డే నేను నా రూమ్మేట్ మాత్రమే చేసుకుంటున్నాము, పాలు పొంగిస్తున్నాము. సో నేనైతే పాలు పొంగడం ఫస్ట్ టైం అనుకుంటాను. అంటే ఓక్స్లో మేము ఇక్కడ యూఎస్ వచ్చిన కొత్తలో కూడా ఏం చేయలేదు అప్పుడు. ఇప్పుడే చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఆల్రెడీ ఒకరు ఇంట్లో ఉండే అనమాట, వేరే వాళ్ళు స్టార్ట్ చేశారు ఇల్లు. సో అందుకే అప్పుడు కుదరలేదు చేయడానికి. సో క్యాన్సర్స్కి అయితే మూవ్ అయిపోయాను. ఇంకా చాలా సెట్ చేసుకునేది ఉంది. ఈరోజు డే 1, ఇంకా నిన్ననే వచ్చాను కాబట్టి. సో దేవుడిని సెట్ చేసి ఇంకా పాలు పొంగిద్దామని చెప్పేసి, ఇంకా ఏం తినలేదు, ఆకలిస్తుంది. సో ప్రసాదం చేసి దేవుడికి పెట్టి ఏమైనా చేసుకొని తినాలి. అండ్ ఇంకా రూమ్లో అంతా కూడా ఉంది, ఇంకా ఇంకేం సర్దలే అనమాట. అన్నట్లు అలా ఉన్నాయి, జస్ట్ బేసిక్ బెడ్ అలా ఒకటి అరేంజ్ చేసుకున్నా. సో క్యాన్సర్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఈరోజు షాపింగ్ అన్నీ వెళ్ళాలి. లెట్స్ సీ. అది ఎల్లో లైట్కి ఎల్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త స్టేట్ కదా, ఒక్కదాన్నే ఎలా ఉండాలి అని అనుకున్నాను. బట్ మా కంపెనీలో లీడ్స్ వల్ల ఇప్పుడు నా రూమ్మేట్ కూడా సేమ్ కంపెనీ అనమాట. సో తన కాంటాక్ట్ నెంబర్ దొరికింది, తను కాల్ చేసిందనమాట. అండ్ ఇద్దరు కలిసి రూమ్ తీసుకున్నాము. సో దట్ కొంచెమైనా మనకు తోడు ఎవరో ఒకరు ఉన్నారు అనిపిస్తుంది కదా, మనం ఒక్కటమే లేము అన్నట్టుగా. అండ్ కొత్త ప్లేస్లో యూఎస్లో ఎవ్వరూ లేకుండా ఉండాలంటే కొంచెం కష్టమే అనమాట. ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం ఈజీ అవుతుంది లైఫ్. ఏ దానికైనా కొంచెం సపోర్టివ్గా ఉంటారు కదా, మనం ఏదైనా పని చేయాలన్నా ఇద్దరు కలిసి చేయొచ్చు. అంత లోన్లీనెస్ అయితే అసలు అనిపించదు. ఐకియాకి వచ్చాము ఇప్పుడు కొన్ని షాపింగ్ చేయడానికి అని చెప్పేసి. లైక్ ఇంట్లో బేసిక్ థింగ్స్ కావాలి కదా, ప్లేట్స్, బౌల్స్ అట్లాంటివన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు. కొన్ని అయితే తీసుకున్నాం, ఇంకొన్ని తీసుకోవాలి. ఐకియాలో కాస్ట్లీ అనుకుంటాం కానీ వాల్మార్ట్, కాస్కో కంటే కూడా ఐకియాలో కొన్ని తక్కువ అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంటాయి, అందుకే వచ్చాము ఇక్కడికి. బాక్సెస్ ఇలాంటివన్నీ సేమ్ ప్రైస్ ఉంటాయి మనకు అక్కడ ఇక్కడ. సో ఈ కప్స్ అయితే ఒకటి 99 cents. అండ్ ఇవి క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి అనిపిస్తాయి నాకు. ఇది స్టైల్ కూడా ఉంటుంది, అంటే కొంచెం కప్ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది. అండ్ ఇది డిఫరెంట్ కలర్, ఈ కలర్లో మంచిగా ఉంది కప్. సో ఈ 2 cups. డెంటన్లో ఇవే కలర్ కప్స్ ఉండే అనమాట, అందుకే ఇంక ఇవి తీసుకోలేదు, కొంచెం కొత్తగా ఉంటుంది అని చెప్పేసి వేరే కలర్ కప్స్ తీసుకున్నాను.
సో ప్లేట్స్ అయితే 79 cents ఒక ప్లేట్, అండ్ బౌల్ 79 cents, అండ్ ఆ పెద్ద బౌల్స్ కూడా అనమాట. సో ఇక్కడే తీసుకుంటాను నేను ప్లేట్స్, బౌల్స్. అంటే అంత వెయిట్ ఉండవు, కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది కానీ వెయిట్ ఉండవు. సెరామిక్ ప్లేట్స్ వెయిట్ ఉంటాయి కదా, అట్లా ఉండవు ఇవైతే. మెయిన్గా కప్స్, ప్లేట్స్, బౌల్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి అంతే, కొంచెం చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ట్రాష్ బిన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ పడతాయి, లైక్ $2.99కి ట్రాష్ బిన్ విత్ లిడ్ వచ్చింది. ఇంకా మ్యాట్స్, ట్రాష్ బిన్స్ అలా కొన్ని షాపింగ్ చేసాము ఐకియాలో. చెప్పాను కదా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ కూడా. అండ్ డాలర్ ట్రీలో మ్యాట్స్ తీసుకోవడం కంటే ఇక్కడ తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఒక బౌల్ కూడా తీసుకున్నాము. సో ఇవి మా షాపింగ్. దీని తర్వాత కాస్కోకి వెళ్ళాను. కాస్కోలో అసలు షూట్ చేయడానికి కుదరలేదు, బికాస్ ఫస్ట్ డే వస్తే ఎన్ని ఉంటాయి మనకు తీసుకోవడానికి. అవన్నీ తీసుకునేసరికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట నైట్కి. సో తినేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్. సో ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు, అసలు బిల్డింగ్ వీడియో కూడా సరిగా తీయలేదు అనుకుంటా ఆఫీస్ది, బికాస్ హడావిడిగా అలా అయిపోయింది రిక్వెస్ట్ రేజ్ చేయడంలో అలాగా. అండ్ నేను ఇంకా వీడియోస్ కూడా చేస్తాను, ఏ డే ఇన్ మై లైఫ్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ గురించి అన్ని వీడియోస్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది రిటర్న్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఈ డక్స్ అని చాలా క్యూట్గా రోడ్ క్రాస్ చేస్తున్నాయి, అందుకే క్యాప్చర్ చేశాను. ఈ వ్లాగ్ ఇంతే మరి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.